వీడియో ద్వారా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒక లేడీ అయ్యుండి తన కార్ డ్రైవర్ ని చంపించింది. ఆ అబ్బాయికి సాలరీ జస్ట్ 5,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంత తక్కువ సాలరీ ఇచ్చినా అతను వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి రీజన్ ఏంటి అంటే అతనికి ఆ పార్టీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే జనసేన పార్టీ లోగోని తన హ్యాండ్ మీద టాటూ వేయించుకున్నాడు. అలాంటి పార్టీ నాయకుల ఇంట్లో కార్ డ్రైవర్ గా ఉంటే మంచిగా ఆ పార్టీలో తిరగచ్చు అనుకున్నాడు. వాళ్ళు కూడా బాగానే తిప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే పొలిటికల్ పార్టీస్ లో ఎవరికి తెలియకుండా వెనకాల నడిచే కొన్ని తతంగాలు ఉంటాయి. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఒక పార్టీలో ఉండే నాయకులు ఇంకో పార్టీలో ఉండే పొలిటీషియన్స్ తో పెట్టుకునే కనెక్షన్స్, ఇలాంటివేవో అతనికి తెలిసాయంట. అవన్నీ బయట ఎక్కడికి లీక్ చేస్తాడా అని చెప్పేసి ఫస్ట్ అయితే జాబ్ లో నుంచి పీకేశారు. జాబ్ లో నుంచి పీకేసిన వాళ్ళు అతనికి ఇంటికి పంపించకుండా వాళ్ళతోనే ఉంచుకున్నారు. అప్పుడే అతనికి అర్థమైపోయింది వీళ్ళు అతన్ని చంపేస్తారని. ఒక రోజు తప్పించుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్నాడు. తప్పించుకునే దారైతే పాపం అతనికి దొరకలేదు. ఆ బాత్రూమ్ లోనే అతన్ని చంపేశారు. తర్వాత బాడీని తీసుకెళ్లి ఒక చెరువులో పడేశారు. అతని హ్యాండ్ మీద ఉన్న టాటూని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అబ్బాయి అని గుర్తుపట్టారు. పాపం అతని చావుకి కారణం తనకి పార్టీ మీద ఉన్న ఇష్టమే. పాలిటిక్స్ అంటే బయట మనకు కనిపించేది వేరు, లోపల జరిగేది వేరు. మామూలు మనుషుల కన్నా పాలిటిక్స్ లో ఉండే వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళతో